హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ రోల్ చేయబోతున్నామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ నేను చపాతీ పిండి కలిపి పెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ అయింది తీసుకొని 3 గుడ్లు అండి సలాడ్ చేసుకుందామండి. ఫస్ట్ క్యారెట్ తురుము, బీట్రూట్ సన్న ముక్కలు, ఉల్లిపాయ కీర అండి సన్న, కొంచెం మనము గరం మసాలా వేసుకొని కొంచెం సాల్ట్, నిమ్మ చెక్క అండి కొంచెం పిండుకొని బాగా ఇలా కలుపుకుంటే ఈ గరం మసాలా, సాల్ట్, నిమ్మకాయ అంతా పులుపు అంతా ఈ సలాడ్కి పడుతుందండి. వెజిటేబుల్ మీ ఇష్టం అండి. క్యాబేజీ, క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చండి. ఏ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవి నా దగ్గర ఉన్నవి వేసాను నేను. పెరుగండి, కొంచెం గరం మసాలా అండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పిక్స్ అండి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఎన్ని మసాలా వేసి పెరుగును కూడా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం. మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఎగ్ రోల్కి మనము ఎగ్ బగలు కొట్టుకుందాం. నేను 3 ఎగ్ రోల్ చేస్తున్నానండి, అందుకని 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎక్కువ మనుషులు ఉంటే దాని క్వాంటిటీ బట్టి మీరు పెంచుకోవచ్చు. జస్ట్ కొంచెం సాల్ట్ అండి, ఆల్రెడీ అన్నిట్లో వేసాం కదా. కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు విస్కర్తో బాగా మొత్తం మిల్ట్ చేసేద్దాం. మొత్తము కలిసిపోయిందండి మిరియాల పొడి, సాల్ట్ అంతా. ఇంకా మిగతాది ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, మనము చపాతీలాగా రౌండ్ రుద్దుకుందామండి. ఇవి సింగిల్ పొర మీదే చేసుకుంటాము. ఎక్కువ పలసగా రుద్దుకోకూడదు, ఎక్కువ మన్నగా రుద్దుకోకూడదు అండి. మిడిల్గా రుద్దుకున్నాం అనుకో బాగా వస్తుంది, ఎగ్ రోల్ బాగా వస్తుందండి. ఇప్పుడు చపాతీలు రౌండ్గా చేస్తున్నాను చూడండి. ఎక్కువ మందంగా లేవు, ఎక్కువ పలసగా లేవు. ఇలా చేసుకోవాలండి. ఎక్కువ పలసగా చేసుకుంటే ఎగ్ రోల్ మనం స్టెప్ చేస్తాం కదా, అంత చిరిగిపోద్ది చపాతీ. ఓకేనా? సన్న మంట మీద బాగా కాల్చుకున్నాం అనుకో చపాతీ బాగుంటుంది. 3 ఇలా సన్న మంట మీద కాల్చుకుందాం. ఫస్ట్ మనము ఎగ్ కలుపుకున్నాం కదా, బాగా ఒక గట్టి నిండి వేస్తున్నా. ఏంటండి ఇలా మనము కాల్చాం కదా చపాతీ, ఎగ్లో వేసేసాం ఆమ్లెట్ మీద. చూసారా, సలాడ్ బాగా మెల్ట్ అయిపోయింది చూడండి. నిమ్మకాయ ఎన్ని వేసాం కదా. ఇప్పుడు మనము ఇలా వేసుకోవాలి. పెరుగండి, ఈ వెజిటేబుల్ మీ కాడ ఏ ఉన్నా వేసుకుండండి, చాలా బాగుంటుంది. టమాటో సాస్, మనము మసాలా నిమ్మకాయ అన్నీ వేస్తాం కదా, సలాడ్ బాగుంటుంది, వేసుకోండి. ఎగ్ రోల్ అంటే అవన్నీ ఉంటేనే బాగుంటాయండి. జస్ట్ సింపుల్ అండి. మనం ఒకసారి తవ మీద వేసేద్దాం. ఇది ఈ ఎగ్ రోల్ కోల్కత్తా స్పెషల్ అండి, కట్టి రోల్ అంటారు. వర్షాకాలమే కదండి, స్నాక్స్ వేడివేడిగా మనం ఈవినింగ్ ఇట్లా చేసుకొని తిన్నామనుకో చాలా బాగుంటుందండి. మనము ఒక 10 నిమిషాల నుంచి తీద్దామండి. మొత్తం లోపల ఇవన్నీ కూడా కుక్ అయిపోతాయి. ఇంక దీంట్లో మనము పైన బటర్ కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకోవచ్చండి. చూస్తారు కదండి, ఇట్లా టేబుల్ కూడా కొంచెము పెనం మీద రోస్టెడ్ అయిపోతాయండి బాగా, మరి పచ్చిగా లేకుండా. అందుకని వేసాను. అయిపోయినాయి, తీసేస్తున్నాను. చూసారు కదండి, క్రిస్పీ ఎగ్ రోలు. ఇదిగో చూడండి, ఇంక ఇలా తినడమేనండి. సాస్తో సర్వ్ చేసుకొని తినండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, డన్.